హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియో అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధా ఇంకా ఉన్నట్టుండి తను సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా విక్రమ్ రాధ ఏం చేస్తుందో ఏంటో పాపం ఒంటరిగా కూర్చొని ఇంకా అత్తయ్య అన్న మాటలకే బాధపడుతూ ఉందేమో. ఇంకా తనని కాస్త ఓదార్చాలి, లేదంటే తనని ఎక్కడికైనా తీసుకువెళ్తే బాగుంటుంది అనేసి రాధ దగ్గరికి వెళ్తాడు. ఇంకా విక్రమ్ రాధని ఇంకా గదిలో నుండి సౌండ్ వస్తూ ఉంటే ఏంటి పాటల సౌండ్ వస్తుంది అనేసి తొంగి చూస్తూ ఉంటాడు. ఇంకా రాధ ఏమో మంచిగా సాంగ్స్ పెట్టుకొని చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా విక్రమ్ ఇంకా చూస్తూ ఏంటి రాధలో ఇంత మార్పు, రాధ ఏంటి డ్యాన్స్ చేస్తుంది, ఇంత సంతోషంగా కనిపిస్తుంది, నేనేమో తను ఎక్కడ బాధపడిపోతుందో తను ఎక్కడ బాధపడుతుందో అనేసి నేను అనుకున్నాను తనని ఎక్కడికన్నా తీసుకువెళ్ళాలని. కానీ తనని చూస్తూ ఉంటే సంతోషంగా కనిపిస్తుంది. ఉన్నట్టుండి ఇంత సంతోషం ఏంటి అంటే తనకి డ్యాన్స్ కూడా వచ్చా, డ్యాన్స్ మాత్రం ఇరగదీస్తుంది, చాలా బాగా చేస్తుంది అనేసి ఇంకా అలాగే మనసులో అనుకుంటూ తొంగి చూస్తూ ఉంటాడు. ఇంకా రాధనేమో ఫుల్ హుషారుగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా అన్ని బాధలు మర్చిపోయి సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఉండడం చూసి ఇంకా విక్రమ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా ఇంకా విక్రమ్ని చూసిన రాధ ఉన్నట్టుండి ఆగిపోతుంది. ఇంకా విక్రమ్ లోపలికి వెళ్ళి ఏంటి రాధా నీలో ఈ ఈ కోణం కూడా ఉందా, అంటే నీకు డ్యాన్స్ కూడా వచ్చా, చాలా బాగా చేస్తున్నావు తెలుసా డ్యాన్స్, ఇంతకుముందు ఏమైనా డ్యాన్స్ నేర్చుకున్నావా అనేసి అడుగుతూ ఉంటే లేదు విక్రమ్ కృష్ణ గారు, లేదు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనేసి ఇంకా రాధా అంటూ ఉంటుంది. ఎలా చేశాను, బాగా చేశానా అనేసి అంటే చాలా బాగా చేశావు, అసలు నాకు రాదు తెలుసా ఇంతగా చేయడం అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. ఇంకా దాంతో ఇంక ఇద్దరు అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.